కవ్వాల్ అభయారణ్యంలో బర్డ్స్ వాక్ ఫెస్టివల్కు విశేష స్పందన లభిస్తోంది. పర్యాటకులు రకరకాల పక్షుల కోతల నడుమ ప్రకృతిని ఆస్వాదిస్తూ పరవశించిపోతున్నారు. వన్యప్రాణులను చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో బర్డ్స్ వాక్ ఫెస్టివల్ చేపట్టారు. పక్షుల కిలకిలరావాల నడుమ ప్రకృతి సోయగాలను ఆస్వాదించేందుకు పక్షి ప్రేమికులు అడవిలో తిష్టవేశారు. గాంధారి వనం, ఏసీసీ క్వారీ అటవీ ప్రాంతాల్లో పక్షులు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో చిరుతలు, తోడేళ్లు, అడవి కుక్కలు, మచ్చల జింకలు, అడవి పిల్లులు, దుప్పులు, అడవి దున్నల సంచారం ఎక్కువ. ఈ అభయారణ్యంలో 300కు పైగా పక్షి జాతుల సంచారం ఉన్నట్లుగా అటవీశాఖ గతంలోనే గుర్తించింది. ప్రకృతి ప్రేమికుల కోసం బర్డ్ వాక్ ఫెస్టివల్స్ను ఏటా నిర్వహిస్తోంది. ఈసారి ఫెస్టివల్కు సిద్దిపేటలోని అటవీ పరిశోధన కళాశాల విద్యార్థులు తరలివచ్చారు. పక్షులను, వన్యప్రాణులను కెమెరాల్లో బంధిస్తున్నారు. అటవీశాఖ అధికారులు వారి వెంట ఉండగా రకరకాల పక్షులను చూసి మధురానుభూతిని పొందుతున్నారు. అలాగే పరిశోధనలు చేసుకుంటున్నారు. అయితే ఈ బర్డ్స్ వాక్ ఫెస్టివల్ తమ జీవితంలో మంచి జ్ఞాపకాలను మిగిల్చిందని పరిశోధన విద్యార్థులు చెబుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు స్నేహాంజలి. నేను ఫారెస్ట్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పిహెచ్డి ఫారెస్ట్రీ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కవ్వాల్ వాళ్ళు అరేంజ్ చేసిన ఈ బర్డ్ వాచ్కి మాకు ఇన్విటేషన్ అనేది వచ్చింది. సో మాకు ఇంట్రెస్ట్ అండ్ ప్యాషనేట్ ఉండడం వల్ల మేము బీఎస్సీ పీజీ స్టూడెంట్స్ ఇక్కడికి అటెండ్ అయ్యాం. మార్నింగ్ మేము 6 o'clock వరకు ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఇమీడియట్గా బర్డ్ వాక్కి వెళ్ళిపోయాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగే బర్డ్స్ అనేవి సైటింగ్ బాగా జరుగుతుంది. అప్పుడే ఎర్లీ సన్లైట్ వస్తుంది కాబట్టి. అండ్ మోర్ ఓవర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ మేము బర్డ్స్ అనేవి ఎక్కువ చూడగలిగాము. అండ్ ర్యాప్టర్స్ చూసాము. అండ్ అక్వాటిక్ ఏరియా దగ్గరికి వెళ్ళాం. అక్కడ కూడా కొన్ని వాటర్ బర్డ్స్ చూసాము. బర్డ్స్ ఏంటంటే బయోడైవర్సిటీలో ఇవి మెయిన్ పార్ట్ని ప్లే చేస్తాయి. యాజ్ బీస్ పాలినేటర్స్గా జరిగినట్టు బర్డ్స్ కూడా డిస్పర్సల్కి, అంటే ఒక ప్రాంతంలో ఉన్న గింజలు కానీ దానిని ఇంకో ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అక్కడ ట్రీస్ అక్కడ లేని ట్రీస్ ఈ సీడ్ ట్రాన్స్ఫర్ ద్వారా పెరగడం జరుగుతుంది. సో అలా బయోడైవర్సిటీ అనేది పెరుగుతుంది. సో ఇవాళ మేము బర్డ్ వాచింగ్ చేసుకున్నాము. బర్డ్ వాచింగ్ మాకు రెగ్యులర్గా కాలేజ్లో జరుగుతుంది. బట్ ఇక్కడ న్యాచురల్ ఫారెస్ట్కి వచ్చి ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్తో కలిసి కొత్తగా నేర్చుకోవడం, ఆ బర్డ్స్ అనేవి ఏ ఈకోసిస్టంలో ఎలా పెరుగుతాయి, వాటి బిహేవియర్ ప్యాటర్న్ ఏంటి, అవి తినే ఫుడ్, వాటికి ఎలాంటి బీక్స్ ఉంటాయి, వాటి బాడీ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్ బర్డ్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. వాటి సైజులో వేరీ అవుతుంది, వాటి కాల్లో వేరీ అవుతుంది. ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది మేము నేర్చుకున్నాం. ఇది మంచి ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కాలేజ్లో చూడడం వేరు, న్యాచురల్ ఫారెస్ట్ ఏరియాకి వచ్చి నేర్చుకోవడం వేరు. సో చాలా సంతోషంగా అనిపించింది. కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ అంటే ఈ కవ్వాల్ అభయారణ్యంలో పక్షుల వీక్షణ, సందర్శన మరియు దాని యొక్క గుర్తింపు గురించి, గొప్పతనం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ఈ సదస్సుకు మాకు ఆహ్వానం పంపినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి వచ్చినాము. కవ్వాల్ అటవీ ప్రాంతానికి పొద్దున మేము 6 గంటల సమయం వరకు ఇక్కడికి చేరుకున్నాము. ఇక్కడ చేరుకున్న తర్వాత పొద్దున్నే మేము కవ్వాల్లోని వివిధ రకాల పక్షుల్ని సందర్శించడానికి వెళ్ళాము. అసలు మొదటిగా పక్షుల యొక్క సందర్శన ఎందుకు అంత ప్రాముఖ్యం అని ఆలోచించినట్లయితే, పక్షులు ఎంతో ముఖ్యమైనది. ప్రతి ఒక్క జీవజలానికి, ఈ జీవ వైవిధ్యానికి ఒక ప్రధానమైన కారణం పక్షులని చెప్పవచ్చు. ఏ విధంగా అంటే పక్షులు అవి వాటి పనులు చేసుకుంటూ విత్తనాలను, అదే రీతిగా పువ్వులను పాలినేషన్ ద్వారా లేకపోతే సీడ్ డిస్పర్సల్ ద్వారా అటువులను విస్తరింపజేస్తాయి. అదేవిధంగా చూసుకుంటే మన వ్యవసాయ రంగంలో కూడా ఎన్నో రకాల పురుగులను వాటిని తినేసి వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి పరుస్తాయి. పంట దిగుబడి కూడా ఎక్కువ వచ్చేటట్టు చేస్తాయి. ఆ విధంగా పక్షుల్ని చూసుకున్నట్లయితే పక్షులు ఎంతో మనకి సహాయకరంగా ఉంటాయి. చాలామంది అంటారు మనుషుల యొక్క స్నేహితులు పక్షులు అని. ఈ పక్షులు రోజు రోజుకి ఇప్పుడున్నటువంటి తరంలో అంతరించిపోతూ ఉన్నాయి. ఈ ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి రోల్ అనేది మన ఎన్వైర్న్మెంట్లో ఉంటుంది. అయితే పక్షులను మనం ఎప్పుడైతే కాపాడగలుగుతామో మనల్ని మనం కాపాడుకున్నట్లు అవుతుంది. అయితే ఈ పక్షుల కాపాడుకోవాలంటే పక్షుల యొక్క ప్రాముఖ్యతలు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం. మాకనే కాదు, మేము ఫారెస్ట్రీ చదువుతున్నాం, మాకనే కాదు ప్రజలందరికీ కూడా తెలియవలసిన అవసరం ఉన్నది. ఈ ఎండాకాలం, రేపు వచ్చే కాలం ఏంటంటే ఎండాకాలం ఎన్నో పక్షులు నీళ్ళు లేక, ఆహారం లేక చనిపోతూ ఉంటాయి. చనిపోయినప్పుడు మనకి చాలా రకాల డిసడ్వాంటేజెస్ అనేవి కలుగుతూ ఉంటాయి. సో
మనం రాబోయే తరానికి ఈ పక్షుల యొక్క గొప్పతనం, అదే రీతిగా పక్షులు మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని తెలియపరచడం, ఇటువంటి సదస్సులు ఎంతో మందిని అవగాహనకి గురి చేస్తాయి. అదే రీతిగా ఎంతోమందిని నేర్చుకోవడానికి సహకరిస్తాయి. మాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రజలందరికీ చెప్పవలసింది ఏంటంటే, ఈ పర్యావరణంలో ప్రతి ఒక్క కాంపోనెంటు మనిషికి కానీ ప్రతి ఒక్కరికి సంబంధమైంది. ఏ ఒక్కటి తీసేసినా సరే, ఒక ఇటుక తీసేస్తే ఇల్లు కూలిపోయినట్టు, ఫౌండేషన్ లేకపోతే ఎలాగైతే ఇల్లు కూలిపోయినట్టు, ఈ పర్యావరణంలో నుంచి ఏ ఒక్క జంతువుని, ఒక జీవజాలాన్ని తీసేసినా సరే మొత్తం మానవ జీవితం మొత్తం కూలిపోతుంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో, ఇప్పుడున్న సందర్భంగా పక్షులను రక్షించి వాటి ప్రాముఖ్యతలను గుర్తించి వాటితో పాటు మనం జీవిస్తే మన జీవితం కూడా సకాలంగా సుఖంగా సాగిపోతుందని తెలియపరుస్తున్నాను.